స్వతంత్ర టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నాకు హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న. ఈ మధ్య కాలంలో చాలామందికి జ్వరాలు వస్తున్నాయి, రకరకాల జ్వరాలు వస్తున్నాయి. వైరస్ ఫీవర్స్, అలాగే ఫ్లూ ఫీవర్స్ ఇలాంటివి వస్తున్నాయి. మరి జ్వరాలలో అత్యంత ప్రమాదకరమైనటువంటి జ్వరం డెంగ్యూ వ్యాధి, పేరు వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా విజృంభిస్తుంది. వీటినే ఒకరి నుంచి ఒకటికి సంభవించేటటువంటి వ్యాధులు, అంటు వ్యాధులు అని చెప్పేసి కూడా అంటారు. వాతావరణ మార్పుల వల్ల, వాతావరణ కలుషితం వల్ల ఈ జబ్బులు వస్తున్నాయని చెప్పొచ్చు. మరి డెంగ్యూ వ్యాధి జ్వరం వచ్చినట్లయితే ఎలాంటి లక్షణాలు కనబడతాయి, రాకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా, అలాగే రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జ్వర తీవ్రత ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దాంతోపాటుగా మరి ఈ జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా జ్వరం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇప్పుడు చెప్పుకుంటున్నాం, మనం పేపర్లో చూస్తున్నాం ఏంటి, డెంగ్యూ వ్యాధితో గత 10 రోజుల క్రితం చూసినట్లయితే మన స్టేట్లో 3400 మంది డెంగ్యూ వ్యాధి బారిన పడి చనిపోయారు అని వార్త చూసాం. అలా మరి తెలియకుండా ఇంకెంతమంది చనిపోతున్నారో తెలియట్లేదు. కనుక అందరము అందుబాటులో తెలుసుకుని ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా అలక్ష్యం, అశ్రద్ధ చేయకుండా త్వరగా వైద్యుల్ని సంప్రదించడం ఎంతైనా అవసరం. మామూలు జ్వరం అని చెప్పేసేసి మీకు మీరుగా నిర్ధారించుకోకూడదు, అలాగే మీకు తోచినటువంటి మందులు వేసుకోకూడదు. అది అత్యంత ప్రమాదకరమని చెప్తూనే ఉన్నాము. అయినప్పటికీ అందరూ ఎవరికి వారుగా వారికి తోచిన విధంగా, వారికి ఆలోచనలో వచ్చిన విధంగా జ్వరం తగ్గాలి అని మందులు వేసుకుంటున్నారు. జ్వరానికి వేస్తున్న మందుల్లో అత్యధికంగా గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అలాంటి మాత్రలు వైద్యుల సలహా లేకుండా వేసుకోకూడదు. మరి ప్రాథమికంగా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుంటున్నాం కదా. ఇది మరీ ముఖ్యంగా దోమ కాటు వల్ల వస్తుంది. చికెన్ గున్యా వచ్చి అలాగే ఉన్నవారికి కూడా ఇట్ విల్ బి చేంజ్ యాజ్ డెంగ్యూ వ్యాధిగా మారే అవకాశం ఉంది. తర్వాత సహజంగా దోమలన్నీ కూడా సాయంత్రం పూట, రాత్రులయ్యాక దోమలు కుడుతూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి, మురిగుంటల్లో జీవిస్తూ ఉంటాయి. కానీ డెంగ్యూ వ్యాధిని కలిగించేటటువంటి మస్కిటోస్, దోమలు ఏవైతే ఉన్నాయో మంచి నీటిలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొన్నటి వరకు మనం కూలర్స్ అవన్నీ వాడాము. కూలర్స్లో నీరు లేకుండా, చెత్త కుండీల్లో మన చెట్ల కుండీలలో నీరు లేకుండా, ఇంటి చుట్టూ చెత్త నిలవలేకుండా, నీరు నిలవకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇండ్లు తుడుస్తూ ఉన్నాం, నీళ్ళు వేసేసి మర్చిపోవడమో లేకపోతే తుడవకపోవడం, నీరు నిలువ ఇంట్లో ఉన్నట్లయితే కూడా దోమలు పెరిగే అవకాశం ఉంది, ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. ఇంట్లో మనం తాగే నీటిలో కానీ, నిల్వ చేసుకున్నటువంటి నీటిలో కానీ, నీటి పాత్రలపైన మూతలు పెట్టడం ఎంతైనా అవసరం. దానివల్ల దోమలు విజృంభించే అవకాశం ఉండదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే మనకి ఈ వ్యాధి సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మరి జ్వరం వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఒళ్ళంతా దద్దుర్లుగా, శరీరం అంతా కందిపోయినట్టుగా ఎర్రగా మారిపోతుంది, తలనొప్పి విపరీతంగా ఉంటుంది, అలాగే కళ్ళ మంటలు ఉంటాయి, జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, 103, 104 వరకు వెళ్తుంది, శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళంతా సలపరం నొప్పులు ఉంటాయి. ఇవి ప్రధానంగా కనిపించే లక్షణాలు. కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి.
ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే డెంగ్యూ వ్యాధి ఏమో అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా డెంగ్యూ వ్యాధా కాదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి రక్త పరీక్ష ద్వారా ఈ జ్వరపీడితులకి జనరల్ తెలుసుకోవచ్చు. రక్తంలో మరీ ముఖ్యంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది అని ఇంతకుముందు చూసినటువంటి రిజల్ట్స్ తెలుస్తున్నాయి. మరి ఎప్పుడైతే ఈ జ్వరం వస్తుందో అలక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్స్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. అలాగే జ్వర తీవ్రత ఉన్న వాళ్ళకి, జ్వర బారిన పడ్డ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వారికి గాలి వెలుతురు ధారాళంగా ప్రసరిస్తున్నటువంటి గదిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వారికి సపర్యలు చేయడానికి కారణం ఒకే వ్యక్తి చేయడం ఎంతైనా అవసరం. వారు కూడా మాస్కులు కానీ వాళ్ళకి సర్వీస్ చేస్తున్న ప్రతిసారి వారి పర్సనల్ వేర్స్ శుభ్రపరచుకోవడం అవసరం. వ్యాధి కలిగిన వారికి పడక ప్రతిరోజు మార్చాల్సిన అవసరం ఉంటుంది. బెడ్షీట్స్ కానీ వారు పర్సనల్గా వేసుకునేటటువంటి దుస్తులు ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు మార్చడం ఎంతైనా అవసరం. స్నానం చేయకూడదు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి నీటితో తడి నీటిలో ఒక టవల్ లాంటిది తడిపేసి తల నుంచి కాళ్ళ వరకు మొత్తం తడపాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని ఐస్ క్యూబ్స్ అట్లాంటివి పెట్టకూడదు. ఇలా చేస్తూ ఉంటే కొంత జ్వర తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అలా చేస్తూ ప్రాథమికంగా తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయనట్లయితే జబ్బు ముదిరి ఎక్కువగా ప్రాణాంతకంగా సంభవించే అవకాశం ఉంది. దీనికి కాను ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇక ఆహారం చూసినట్లయితే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం పాలు, టీ, కాఫీ, అలాగే జావా, బార్లీ నీళ్ళు, సగ్గుబియ్యం జావా, గోధుమ నూకతో తయారు చేసిన జావా, పళ్ళు, పాలు, ఇతరత్ర అన్నీ తీసుకోవచ్చు. పళ్ళ రసాలు అలా తీసుకోవాలి. అంతేకాని కూల్ డ్రింక్స్ వగైరా అలాంటివి తాగకూడదు. అవి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బయట ఆహారం ఏ పరిస్థితిలో తినకూడదు. ఇలా చేస్తూ జ్వర తీవ్రత తగ్గాక మెల్లమెల్లగా మామూలు ఆహారం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి సంభవించిన వాళ్ళు ఎవరైనా కూడా నేరుగా మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించినట్లయితే అద్భుతమైన ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, డెంగ్యూ క్యాప్సూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి రోజు తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉంది. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.